హలో గైస్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ రోజు మన బల్కింగ్ సిరీస్ లా మండే రోజు చెస్ట్ ట్రైసెప్ వర్కౌట్. ఇప్పుడే క్రియాటిన్ తీసుకున్నా. మీకు ఆల్రెడీ సప్లిమెంట్స్ వీడియో తీసిన. ఒకవేళ సప్లిమెంట్స్ లో ఏమైనా డౌట్ ఉంటే క్రియాటిన్ యూస్ చేయాలా, ఎల్-ఆర్జినిన్ యూస్ చేయాలా, బిఫోర్ వర్కౌట్, ఇంట్రా వర్కౌట్, పోస్ట్ వర్కౌట్, సప్లిమెంట్స్ గురించి సపరేట్ వీడియో తీసిన. ఒకవేళ సప్లిమెంట్స్ మీద ఏమైనా డౌట్ ఉంటే బల్కింగ్ లో ఏం సప్లిమెంట్స్ యూస్ చేయాలని ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ రోజు వర్కౌట్ చెస్ట్ ట్రైసెప్. లెట్స్ గో. పుషప్స్ కొట్టేటప్పుడు డిస్టెన్స్, హ్యాండ్ డిస్టెన్స్ ఇంత తీసుకోవాలి. షోల్డర్కి కొంచెం బయటికి. ఓకే, ఎల్బో బాడీ క్లోజ్ ఉండాలి, వైడ్ ఇట్లా పోవద్దు, క్లోజ్ ఉండాలి. 15 కౌంట్, 4 సెట్స్. చెస్ట్ లా సెకండ్ ఎక్సర్సైజ్ ఫ్లాట్ బార్బుల్ ప్రెస్. ఫ్లాట్ బార్బుల్ చేసేటప్పుడు ఎల్బో బయటకు ఉండొద్దు, ఎల్బో కూడా బాడీ క్లోజ్ ఉండాలి. రాడ్ పొజిషన్ చెస్ట్ పైన ఉండాలి, మరి పైకి ఉండొద్దు, కిందికి ఉండొద్దు. 8 to 12 కౌంట్. వెయిట్ ఎట్లా ఉండాలంటే 8 నుంచి 12 కౌంట్ కొట్టేటట్లు ఉండాలి ఒక్క సెట్కి. అట్లా 4 సెట్స్. థర్డ్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇది అప్పర్ చెస్ట్ మీద పడుతుంది వెయిట్. 8 to 12 కౌంట్ కొట్టేటట్లు ఉండాలి వెయిట్. ఓకే, ఇట్లా 8 to 12 కౌంట్. ఇది అప్పర్ చెస్ట్ మీద పడుతుంది. ఫ్లాట్ బెంచ్ చెస్ట్ కొట్టేటప్పుడు మిడ్ చెస్ట్ మీద పడుతుంది. ఇంకో డిక్లైన్ బెంచ్ కొట్టేటప్పుడు లోవర్ చెస్ట్ మీద పడుతుంది. ఫోర్త్ ఎక్సర్సైజ్ డంబుల్ ఫ్లైస్ హెక్సా ప్రెస్. రెండు సూపర్ సెట్. సో సూపర్ సెట్ అంటే ఏం లేదు, రెండు డిఫరెంట్ ఎక్సర్సైజెస్ వితౌట్ గ్యాప్ చేస్తే దాన్ని సూపర్ సెట్ అంటాం. ఫస్ట్ డంబుల్ ఫ్లైస్ పెట్టుకొని ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి, ఇంక ఎల్బోలో మూమెంట్ ఉండొద్దు, ఎల్బో లాక్ ఉండాలి. ఇట్లా 8 to 12 కౌంట్. వెయిట్ మీరు ఎట్లా తీసుకోవాలంటే 8 to 12 కౌంట్ వచ్చినట్లు తీసుకోవాలి. అయిపోయినాక వితౌట్ గ్యాప్ రెండు డంబుల్ కంబైన్ చేసి ఎల్బో బయటకు పోద్దు, ఎల్బో బాడీ క్లోజ్ ఉండాలి. సేమ్ మళ్ళా 8 to 12 కౌంట్. ఇట్లా 4 సెట్స్ వితౌట్ గ్యాప్. ఒక సెట్ అయిపోయినాక 1 minute బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకొక సెట్, అట్లా 4 సెట్స్. ఇది అయిపోయినాక ఫిఫ్త్ ఎక్సర్సైజ్ చెస్ట్ లో లాస్ట్ ఎక్సర్సైజ్ డిక్లైన్ డంబుల్ ప్రెస్. ఇది లోవర్ చెస్ట్ మీద పడుతుంది. డంబుల్ పొజిషన్ కూడా లోవర్ చెస్ట్ దగ్గరకే ఉండాలి, పైకి ఉండొద్దు. 8 to 12 కౌంట్. దీంతో చెస్ట్ అయిపోతుంది. చెస్ట్ అయిపోయినాక ట్రైసెప్. సో ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క మజిల్ మీద ఇంపాక్ట్ పడాలి. ఇప్పుడు మనం చేసినవి కూడా ఇంక్లైన్, ఫ్లాట్, డిక్లైన్ ఒక్కొక్క మజిల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అప్పర్ చెస్ట్ మీద, మిడ్ చెస్ట్ మీద, లోవర్ చెస్ట్ మీద. సో డజన్ ఎక్సర్సైజులు చేసడం ఇంపార్టెంట్ కాదు, ఒక్కొక్క మజిల్కి ఒక్కొక్క ఎక్సర్సైజ్ని కాంట్రిబ్యూట్ చేయాలి మనం. ఓకే, ఇది అయిపోయినాక ట్రైసెప్ ఎక్సర్సైజ్ కేబుల్ ఎక్స్టెన్షన్. చాలా మంది ఎక్సర్సైజ్లో చేసే మిస్టేక్ షోల్డర్ మూమెంట్ ఇస్తారు. షోల్డర్ మూమెంట్ ఇవ్వద్దు. ఈ షోల్డర్ మూమెంట్ ఇచ్చిర్రంటే ట్రైసెప్ మీద పడదు ఇంపాక్ట్. సో ట్రైసెప్ మీద పడాలంటే షోల్డర్ లాక్ ఉండాలి బాడీకి. ఇప్పుడు షోల్డర్ లాక్ ఉందా, ఓన్లీ ట్రైసెప్ మూమెంట్. కంప్లీట్ డౌన్, స్లోగా పైకి రావాలి, కంప్లీట్ డౌన్. సో షోల్డర్ మూమెంట్ వస్తలేదు, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. కొంచెం హెవీ వెయిట్ కొట్టండి, పోస్చర్ కరెక్ట్ ఉండాలి, ఫామ్ కరెక్ట్ ఉండాలి. 8 to 12 కౌంట్ కొట్టండి. ఇది అయిపోయినాక 4 సెట్స్ అయిపోయినాక సెకండ్ ఎక్సర్సైజ్ కిక్ బ్యాక్ మూమెంట్. పోస్చర్ ఎట్లా అంటే కొంచెం బెండ్ అవుతారు, బ్యాక్ స్ట్రైట్ ఉంటుంది, షోల్డర్ లాక్ ఉండాలి. సేమ్ బాడీకి షోల్డర్ లాక్ ఉండాలి, కొంచెం ఇంకికి ఉంటుంది. అయిపోయి కంప్లీట్ కిక్ చేయాలి. ముందుకు వచ్చినప్పుడు హాఫ్ వచ్చినా సరే, కంప్లీట్ బ్యాక్ హాఫ్. మీరు ముందుకు కొడితే బైసెప్ మీద పడుతుంది ఇంపాక్ట్, బైసెప్ మీద పడద్దు. ఇప్పుడు కొట్టే ట్రైసెప్ కాబట్టి కంప్లీట్ ఎంకి కొట్టి స్లోగా ముందుకు రావాలి. ఇట్లా 8 to 12 కౌంట్. వెయిట్ కూడా అట్లా సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఇటు. ఓకే, ఇట్లా 4 సెట్స్. ఇది అయిపోయినాక థర్డ్ ఎక్సర్సైజ్ కేబుల్ ఓవర్ హెడ్. ఇదే ఎక్సర్సైజ్ మీరు నార్మల్ ఫ్రీ వెయిట్తో కూడా జిగ్జాగ్ రాడ్తోనా స్కల్ క్రషెస్ చేయొచ్చు, లేదా ఇట్లా కేబుల్ ఓవర్ హెడ్ చేయొచ్చు. ఇట్లా తీసుకొని
సేమ్ షోల్డర్ లాగా ఉండాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. వెయిట్ మీరు 8 to 12 కౌంట్ కొట్టేటట్లు ఉండాలి. వెయిట్ 4 sets. ఇవి 3 ఎక్సర్సైజ్ సరిపోతాయి ట్రైసెప్కి. ఎందుకంటే మనం ఎవ్రీ మజిల్ వీక్లీ 2 times ట్రైన్ చేసాము. సో ఈరోజు చెస్ట్ ట్రైసెప్ అయిపోయింది. అంటే వీక్లీ ఒక మజిల్ 2 times ట్రైన్ చేస్తాం. సో ఈరోజు అయితే చెస్ట్ ట్రైసెప్ అయిపోయింది. మళ్ళీ ట్యూస్డే కలుద్దాం. బాయ్.